2 సంవత్సరాల 4 నెలల పసితనంలోనే లివర్ వ్యాధికి గురైన రాజమహేంద్రవరానికి చెందిన సింగపూర్ ధృతిక శ్రీ మల్లికకు వైద్య సహాయం అందించేందుకు దాతలు సహకరించాలని, లివర్ మార్పిడికి సాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి షేక్ అమీర్ రాజా విజ్ఞప్తి చేశారు. ఈ పాపకు వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడంతో ఈ పాపకు వైద్యం ఎలా అని తల్లిదండ్రులు అయోమయంలో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించమని, భారీగా ఖర్చు అవుతుందని అన్నారని చెప్పారు. లివర్ తమలో ఎవరో ఒకరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే వైద్యం ఖర్చుకి స్తోమత లేనందున దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. తల్లి భవానీ మాట్లాడుతూ మా పాపకు లివర్ వ్యాధి ఉందని, మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారని, అయితే వైద్యం చేయించే స్తోమత తమకు లేదన్నారు. తమ వంతు సాయం అందిస్తామని దాతలు ముందుకొచ్చి నా పేరు వెంకటేష్ అండి. రాజమండ్రిలో కోల్డ్ షాప్ లో పని చేసుకుంటూ ఉంటాను. రోజుకి 500 అలా సంపాదించుకుంటూ ఉంటాను. తిన్న నా పాప పేరు ధృతిక శ్రీవల్లిక. గత సంవత్సరంగా ఆరోగ్యం క్షీణించి సరిగ్గా ఉండకపోవడం వల్ల హాస్పిటల్ తిప్పడం జరిగిందండి. పాపకి నమస్తే అండి. నా పేరు వెంకటేష్ అండి. రాజమండ్రిలో ఉంటున్నాను. కోల్డ్ షాప్లో పని చేసుకుంటూ ఉంటాను. రోజుకి 500 అలా సంపాదించుకుంటూ ఉంటాను. తిన్న నా పాప పేరు ధృతిక శ్రీవల్లిక. గత సంవత్సరంగా ఆరోగ్యం క్షీణించి సరిగ్గా ఉండకపోవడం వల్ల హాస్పిటల్ తిప్పడం జరిగిందండి. పాపకి విజయవాడ, రాజమండ్రి అని చెప్పి అన్ని హాస్పిటల్ తిప్పామండి. ఆఖరికి హైదరాబాద్లో మాకు తెలిసిందేమనగా పాపకి లివర్ డ్యామేజ్ అయ్యింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంది అని చెప్పి మాకు చెప్పారు. దానికి వచ్చి ఒక 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్. ఆర్థికంగా ఏమీ లేనోనండి నేను. కొద్దిగా చూసి మీరు సాయం చేస్తే ఇదైతే పాపని కాపాడుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అమీర్ రాజా. రాజమండ్రి జాంపేట వాస్తవ్యుడిని. గత కొద్ది కాలంగా గడిచిన ఒక 2-3 నెలల నుంచి సింగపూర్ ధృతిక ఈ పాప పేరు కాలేయ సంబంధిత లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని చెప్పి తెలిసి చాలా బాధ కలిగింది. మానవతా హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాపను చూసి చలించిపోయిన వారు తప్ప ఎవరూ కూడా విస్మరించిన వాళ్ళు లేరు. ఈ చిన్నారి 2 సంవత్సరాల పాపకి తన తండ్రి సంగపు వెంకటేష్ ఈ అబ్బాయి పేరు చాలా రోజులుగా మనసులో తపన దాచుకొని బయటికి చెప్పలేకపోతున్నాడు. ఏంటని చెప్పి కనుక్కోగా మా మిత్ర బృందం, మా మైనార్టీ కమిటీ తరఫున అందరం కలిసి కనుక్కున్నాం. ఏంటి అని అడగగా ఇలాగ లివర్కి సంబంధించిన వ్యాధి ఉందని చెప్పగానే మాకు తెలిసిన డాక్టర్ల ద్వారా, వాళ్ళ ద్వారా, అందరి ద్వారా ప్రతి హాస్పిటల్లోనూ చూపించడం జరిగింది. 2-3 హాస్పిటల్లో ఒపీనియన్స్ తీసుకోగా పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పడే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. దానికి ఖచ్చితమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ రోజుల్లో చిన్న చితగా అయ్యే వైద్యం కాదు. దానికి అక్షరాల 30 లక్షల పైనే ఖర్చు అవుతుందని అని కూడా చెప్పడం జరిగింది. అందులోనూ దాతలు లివర్ ఇచ్చే డోనర్స్ వీళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళు ఎంపిక అవ్వగా అంత అమౌంట్ 30 లక్షలు అవుద్ది అన్నారు. అది కాని పక్షంలో 50-60 లక్షల దగ్గరగా అన్నారు. ఏ రోజుకి ఆ రోజు జీతం తెచ్చుకొని ఈ అబ్బాయి పరిస్థితి, వెంకటేష్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో మేము అందరం కలిసి మా మైనార్టీ తరపున, మా మిత్ర బృందం తరపున అందరం కలిసి పాపకి ఒక మంచి వైద్యం అందించే మార్గంలో నడుస్తూ మా స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసవన్నయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో చాలా మంచిగా, చాలా దయాహృదయంతో స్పందించి దీనికి సంబంధించిన ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అవన్నీ కూడా అందజేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున, మా కమ్యూనిటీ తరపున అభ్యర్థన, పెద్ద మనసు చేసుకొని ఈ పెద్ద సమస్యని మీ సాయంతో చిన్న సమస్యగా చేసి అందరూ దయచేసి ఇతనికి, మా వెంకటేష్కి సాయం చేయాలని కోరుతున్నాను.